వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. మెదక్ జిల్లాలో నిజాంపేట మండల వ్యాప్తంగా గత రాత్రి కురిసిన వర్షానికి ఎండబోసిన వరి ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు సకాలంలో జరగకపోవడంతో 15 రోజుల్లో పూర్తయ్యే ప్రక్రియ నెల రోజులు గడిచినా పూర్తి కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కల్వకుంట్ల గ్రామంలో నెల రోజులుగా వడ్లు కేంద్రాలకు తరలించినా కాంటాలు జరగకపోవడంతో నిర్వాహకులు నిర్లక్ష్యంపై రైతులు మండిపడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి కాండాలు వేగవంతం చేసి రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ నింపి కూడా 4 రోజులకు వస్తుంది. ఆనే ఉన్నాయి, ఇంకా పోలేదన్న. ఏంటంటే మిక్కిలి ఏం చేయలేము. ఇక్కడ ఎవరిని అడిగినా ఏం సమాధానం లేదు. వాళ్ళు పోతే లారీలు వస్తలేవు అంటారు. ఇది డేటు చూసుకోండి. నెల రోజు రాళ్ళు పడ్డప్పుడు వచ్చిన వడ్డు ఈ వరద అట్టే నాతో ఇప్పుడు కాళ్ళు పెట్టిన మాకు సగం పడ నాణ్యత సార్. అది ఇంకంతే. ఇక తిప్పటి ఎండలో పడ చచ్చిపోతున్నాం, పీకుతున్నాం. ఇక గంటే సాయంలో మొత్తం ఒక రాజు పోసి మొత్తం 12 రాజులు పోతున్నాయి. ఒక ట్రాక్టర్ పోసి 12 ట్రాక్టర్లు తీసుకుపోతారు. అదే